రామ్జీ వర్ధంతి సందర్భంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కృష్ణ. అవునవును చెప్తాం మేడం. సిసింద్రి హార్ట్స్
थोड़े से चाहो बनता था गमन वाटर से का भाई सोली तारे बढ़िया साहब ठीक है बा దీనికి ముందు బా బాటు ముందు ముందు అత్తన పటేల్ సాబ్ देखता गीता गीता घुमाना ముందు ఇప్పుడు రామ్జుగోండి 165వ వర్ధంతి సందర్భంగా ఇలా ఆదివాసుల అందరం కలిసి వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. రామ్జుగోండ్ 165వ వర్ధంతిని ఇలా ఆదివాసీ సభ్యులతో పాటు తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అయితే గత పాలకులు ఆదివాసులకు సంబంధించి నిర్మల్ జిల్లా కేంద్రంగా మ్యూజియం ఏర్పాటు చేస్తామని చెప్పి గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఏదో కంటి తడుపుల ఇట్లా వర్ధంతి వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడడం, ఆదివాసులను ఎన్నికలప్పుడే వాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఖబర్దార్ నాయకులారా, ఇప్పటికైనా ఈ జిల్లా కేంద్రంలో రామ్జుగోండ్ మ్యూజియం ఏర్పాటు చేయనట్లయితే ఖచ్చితంగా మరో ఉద్యమానికి తెరదీయడం జరుగుతుంది. తుడుందెబ్బ ఆధ్వర్యంలో మా హక్కుల సాధనకైనా ఉద్యమిస్తాం. ఇక్కడ ఊడల మరి స్థానంలోనే పెద్దగా మేము ఆయన కార్మిక స్తూపాన్ని ఏర్పాటు చేయాలి గవర్నమెంటు, లేదంటే గవర్నమెంట్ మీద పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఎందుకంటే గత ఎన్నికల ముందు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి హోంమంత్రి మన అమిత్ షా హామీ ఇచ్చారు, మరి ఆ హామీ కూడా నెరవేరలేదు. ఇదే మన జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మన మంత్రి గారు ఐకిరెడ్డి గారు కూడా ఇక్కడ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నాం, గవర్నమెంట్ తరఫున మేము భూమి సేకరిస్తున్నామని అన్నాడు. ఇంతవరకు కూడా అలాంటి ఆనవాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టి ఇప్పుడు మంత్రి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో అధికార పార్టీలో ఉన్నారు. మరి దీనిపై మరోసారి సమాలోచన చేసి ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళి జిల్లా కేంద్రంలో మరి రామ్జుగోండ్ ఆ యొక్క ఆనవాళ్లను ఏర్పాటు చేసే విధంగా మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలి. ఇక్కడ నుండి ఆదివాసీ తెగల 9 తెగల యొక్క ఆనవాళ్ళన్నీ ఆ మ్యూజియంలో ఏర్పాటు చేసి ఆదివాసుల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ పాలకులపై ఉందని చెప్పి లేని పక్షంలో పాలకుల వెంట పడతామని హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ నిర్మల్ వేదిక పైన ఆదివాసుల యొక్క ఏవైతే ఉన్నాయో వెనుకబాటుతనాన్ని గుర్తించుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరుతూ మరి ప్రభుత్వాన్ని, గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వాన్ని, స్టేట్ గవర్నమెంట్ మేమందరినీ కోరుతా ఉన్నాం. రామ్జుగోండ్ ఆశయాలను రామ్జుగోండ్ ఆశయాలను జై ఆదివాసీ, ఆదివాసీ ఐక్యత, ఆదివాసీ ఐక్యత.